కృష్ణకుమారి గారు చెప్పండి. నా దేశం ఏం మారింది అంటే రాసులు కుంభకోణాలు ఇవి తప్ప ఏం మారలేదు. ఇకపోతే గొలుసు దొంగతనాలు, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలు, లేదంటే రౌడీ ముక్కలు, లేదంటే కొల్లగొడతారు, లేదంటే ఆడ అనే ఒక పేరు వింటే చాలు అత్యాచారాలు, హత్యలు చేస్తారు. ఇలాంటిదేనా మేడం మారింది తెలంగాణ రాష్ట్రంలో? గత గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, ఒక ఉన్నతమైన, నాకు ఇప్పుడు కూర్చుంటే లైవ్లో కూర్చుంటే చాలా వరకు మెసేజ్లు వస్తున్నాయి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక అధికారిని భయభ్రాంతులు, అంటే ఒక మనిషికి కావాల్సింది భయం ఆర్ భక్తి. భయం అనగా ఇలాంటి తప్పు చేస్తే నాకు ఇలాంటి శిక్ష పడుతుంది అనే ఒక భయం, భక్తి అనగా ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకునే ఒక భక్తి. అలాంటి కోణంలో చూడదగ్గ ఒకే ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారి సజ్జనార్. అలాంటి పేరు చెప్తే ఒక్కొక్కరు పాయింట్లు తడిసిపోయాయి. కానీ అలాంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఆరు టైర్ల ఒక బండికి మాత్రమే పరిమితం చేశారు. అసలు ఎలా మారుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి గవర్నమెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు? ఎలా చూడొచ్చు మేడం? ఇప్పుడు మన అవగాహన లేమి ఎంత దూరం వెళ్ళిందంటే, సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయి అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకొకటి లేదండి. అసలు అలాంటి శిక్షలు వేసినంత మాత్రాన ఈ నేరాలు ఆగుతాయి అని అనుకోవద్దండి. ఈ నేరాలు ఆగేది ఎలాగా అంటే, జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్, వాటి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మార్పు వస్తుంది సమాజంలో. అవగాహన కావాలి అని చెప్పారు ఆయన. అసలు నిందితుడంటే ఎవరు, నేరస్తుడంటే ఎవరు, అసలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం సమాజంలో తెలియజేయాలి, ఈ అవగాహన ఎలా తీసుకురావాలి అనేది మనం ఇవాళ మనకు కావాల్సింది అది. ఓ పక్కన నిర్భయ చట్టం ప్రకారం ఒక్కసారి 30 సెకండ్ల పాటు తేరిపార చూస్తేనే నేరము అనుకున్న పరిస్థితిలో ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు ఇస్తున్న తీర్పులు ఎట్లా ఉన్నాయండి? అట్లాంటి వాటిని మనం సమీక్షించుకోకుండా, అలాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా, సజ్జనార్ గారిని పొగిడినంత మాత్రాన, లేదా సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన అవుతుందా చెప్పండి? ఏం చెప్పారు? ఇప్పుడు పాప చేయబట్టుకొని లాగాడు అనేది కేసు పెడితే అతనికి దురుద్దేశం ఏమీ లేదు, దురుద్దేశం లేనప్పుడు లాగితే తప్పు లేదు అని చెప్పి తీర్పిచ్చారు. అది ఒకటి. రెండోది, పైన ఆమె ఒంటి పైన బట్టలు ఉన్నప్పుడు ఆవిడని ముట్టుకుంటే అది తప్పు కాదు అని చెప్పి ఒక తీర్పిచ్చారు. ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నప్పుడు, పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇస్తున్నప్పుడు సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు వెళ్తాయి చెప్పండి? అందుకని అవగాహనే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇకపోతే ఇప్పుడు ఈ కూకట్పల్లిలో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే, దీనికి 2 పరిష్కార మార్గాలు, అంటే మనం 2 వైపులా ఆలోచించాలండి. ఒకటి, అసలు ఇలాంటి నేరాలు జరగకోకుండా చేయడము అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అది టైం లైన్లో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాత్కాలికంగా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు తాత్కాలికమైన జాగ్రత్తలు అంటే, ఇవాళ తల్లిదండ్రి ఇద్దరూ పనిచేస్తే కానీ జరగని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లి తండ్రి ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు వచ్చే అరకొర జీతాలతోటి ఆ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ జరిగింది ఏంటి మనం ఆలోచిస్తే, ఆ పాప ఒంటరిగా ఉంది. దుండగుడు దొంగతనానికే వచ్చాడో మరి దేనికి వచ్చి ఆ పాపని చంపేసి వెళ్ళాడు. ఇంకా చంపడానికి ముందు ఏమన్నా జరిగిందా అనేది మనకి ఇంకా తెలియలేదు న్యూస్. అయితే అసలు ఇప్పుడు తల్లులు కాపాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి కాలనీలోనూ, ప్రతి ఏరియాలోనూ మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఏ తల్లినా సరే ఇలా ఉద్యోగాలు చేసే వాళ్ళు డే కేర్ సెంటర్లో పెట్టుకోగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు. అలా పెట్టుకోగలిగిన వాళ్ళు ఎలాగో డే కేర్లో పెట్టుకుంటారు.